హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. అయితే ఇంకొక వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసాను. అయితే ఏంటంటే ఈవేళ మా ఫ్రెండ్ వాళ్ళది రెస్టారెంట్ అండ్ కమ్ గ్రోసరీస్ షాప్ అన్నమాట. దానికి నన్ను పిలిచారు, నేను వెళ్తున్నాను. అండ్ దిస్ ఈజ్ వెరీ డియర్ ఆఫ్ మై ఫ్రెండ్. అయితే కెమెరాలో మంచిగా కనబడాలి కదా, అందుకని మా పాప నాకు మేకప్ వేస్తుంది. నాకు యాక్చువల్లీ కొంచెం మేకప్లో అంత నాలెడ్జ్ లేదు. కరెక్ట్ టైంకి మా పాప రెడీ అయిపోయింది. లైక్ ద టీనేజర్, షీ విల్ బీ వెరీ సూన్ 16. సో బాగానే అన్నీ చేస్తుంది. కొంచెం హెయిర్ స్ట్రైట్నింగ్ కూడా చేస్తుంది, అన్నీ చెప్తూ ఉంటుంది. నాకు యాక్చువల్లీ పెద్దగా తెలియదు. నేను సన్ స్క్రీన్ వేసుకుంటాను. ద సన్ స్క్రీన్ వాజ్ ఇనఫ్ అండ్ లిప్స్టిక్. సో ఇప్పుడు నేను వేరే ఏమి మేకప్లు వేసుకునేదాన్ని కాదు. సో ఇప్పుడు మా పాప చేస్తుంది నాకు. అండ్ ఆల్సో దిస్ ఇస్ ద వే టు ఇన్వాల్వ్ విత్ దెమ్. నాకు ఎలా అంటే మా పిల్లలతో నేను వాళ్ళతో నాకు ఏమీ తెలియదు, నాకు ఇది చెప్పు అది చెప్పు అంటే వాళ్ళు చెప్తారు. నాకు ఇది తెలుసు అది తెలుసు అంటే వాళ్ళు చెప్పరు మనకి. సో ఈ మా పెద్ద టీనేజర్స్తో దిస్ ఇస్ ఐ స్పెండ్ టైం అన్నమాట. ఆమెకి కుకింగ్ అంటే ఇష్టము, హెల్దీ స్మూతీస్ ఇవన్నీ చేస్తూ ఉంటుంది అన్నమాట. అలాగా ఆమెతో నేను స్పెండ్ టైం చేస్తాను. డైరెక్ట్గా మనం స్పెండ్ టైం చేద్దాం రా, లేకపోతే ఇది చేద్దాం రా అంటే టీనేజర్స్ వినరు కదా ఇన్ జనరల్గా. సో ఇలాగ నేను ఐఎమ్ ట్రయింగ్ టు స్పెండ్ టైం విత్ హర్. సో ఇన్వాల్వ్ అవ్వటము, ఆమెను నేను అన్నీ అడగటము, ఇదేం చేద్దాం అదేం చేద్దాం అంటే స్కిన్స్ కేర్ ప్రొడక్ట్స్ అని చెప్తూ ఉంటుంది అన్నమాట. కానీ ఏంటంటే మనకున్న ప్రపంచంలో మనకున్న చిన్న ప్రపంచాన్ని మనం ఎలాగా దాన్ని బ్యూటిఫుల్ చేసుకోవాలనేది ఈరోజు వీడియో. ఏంటంటే నేను చిన్న పాపతో చాలా ఎక్కువ టైం ఇంట్లో ఉండిపోతాం అన్నమాట. మేము ఎక్కువగా ఎక్కడికైనా వెళ్ళాలంటే అన్నీ చూసుకుని వెళ్ళాలన్నమాట. అలా అయితే అందుకని మేము ఎక్కువ ఇంట్లో ఉండిపోవడం వల్ల నేను ఇంట్లో ఏం చేయగలుగుతాను, వెళ్తే ఎట్లా ఎంగేజ్ చేయగలుగుతాను అనేది నేను ఎప్పుడు ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. ఐ కుక్ విత్ దెమ్. ఇలాగా మేము ఆడుకుంటూ ఉంటాము. అదే చిన్న చిన్న బోర్డ్ గేమ్స్ ఉంటాయి కదా, అట్లాంటివి ఆడుకుంటూ ఉంటాము. అండ్ బేక్ చేస్తూ ఉంటాము, ఇంకా క్లీన్ చేస్తూ ఉంటాము. వాళ్ళతో వేరే వేరే బుక్స్ కూడా చదువుతూ ఉంటాము. కోర్స్ బైబిల్, ప్రేయర్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇట్లా ఏదో ఒకటి హెల్దీలాగా ఏదో ఒకటి అలా చేయడానికి చాలా ఫ్లెక్సిబుల్గా మన మైండ్ ఉండాలి వాళ్ళ కోసము. సో ఇలాగ నేను అసలు ఇది చాలా కష్టంగా ఉండేది ఫస్ట్లో నాకు. నేను కూడా చాలా పీపుల్ పర్సన్. అసలు ఐ యూస్ టు ఆల్వేస్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. మామూలుగా ఇన్ జనరల్గా కూడా ఇప్పటికీ కూడా చాలా ఫ్రెండ్స్ ఉంటారు. కానీ దేవుడిచ్చిన బాధ్యత కానీ ఏమైనా కానీ అన్నాటికి ఫ్లెక్సిబుల్గా ఉండాలి అనేది నా ఉద్దేశము. సో ఎప్పుడు ఏదైనా ఓకే, మా పాప కోసం నాకు ఏదైనా ఓకే. జాబ్ చేయమన్నా ఓకే, ఇంట్లో ఉండమన్నా ఓకే, ఎనీథింగ్ ఓకే అన్నమాట నాకు. అలాగా నేను పిల్లలతో ఇంట్లో ఉండి మాకున్న చిన్న ప్రపంచాన్ని మేము చాలా సంతోషంగా మార్చేసుకున్నాము. చాలా హ్యాపీగా ఉంటాము. అసలు నిజం చెప్పాలంటే మేము నలుగురు, మాతో పాటు మా హ్యాపీ. మేము ఉన్నప్పుడు మాకు అసలు వేరే వాళ్ళు ఎవరు గుర్తురారు అస్సలు నిజంగా చెప్పాలంటే. అండ్ దిస్ ఈజ్ మై ఆల్వేస్ ప్రేయర్ అన్నమాట. దేవా ఏమి కాదు కానీ జస్ట్ హ్యాపీగా ఉన్నామా లేదా అనేది మాత్రం రియలీ ఇంపార్టెంట్ టు అస్. నేను మా పిల్లల్ని కాన్స్టెంట్గా అడుగుతూ ఉంటాను, ఐ యూ హ్యాపీ, ఐ యూ డూయింగ్ దిస్, ఐ యూ హ్యాపీ, ఇట్లా అడుగుతూ ఉంటాను. వాట్ మేక్స్ యూ హ్యాపీ, యూ డూ దాట్ అని. అంటే అలాగని అన్నీ చేయలేము. అంటే డెఫినెట్లీ వీ షో ద ఫ్రీడమ్ ఎంతవరకు ఉండాలనేది ఇంపార్టెంట్ అనేది చెప్తూ ఉంటాము డెఫినెట్గా. కాకపోతే దిస్ ఈజ్ హౌ ఐ స్పెండ్ టైం విత్ మై కిడ్స్. అండ్ ఎక్కువగా ఇంట్లో ఉన్నప్పటికీ కూడా దీన్ని ఎట్లాగా మేము మా చిన్న ప్రపంచాన్ని ఎట్లాగా బ్యూటిఫుల్గా మార్చేసుకున్నామని చెప్పదలుచుకున్నాను అనమాట ఈ వీడియోలో. సో చూడండి, మీకు ఇంకా వీడియోలు వస్తూనే ఉంటాయి. ఇది మీకు 2 ways అన్నమాట. ఒకటి, మీరు మా చిన్న కుటుంబాన్ని చూస్తూ ఉంటారు. సెకండ్, ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు బి హ్యాపీ కదా. కష్టాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. మాది విజిబుల్గా ఉంది. నేను పాపతో మా స్ట్రగుల్స్ విజిబుల్గా ఉంది పాపం. కానీ చాలామంది లైఫ్లో
ఇప్పుడు డివోర్స్ అని ఉంటుంది, కొంతమంది చాలా ఫైనాన్షియల్ స్ట్రగుల్ అవుతూ ఉంటారు, కొంతమందికి పెళ్ళి కాదు, కొంతమందికి మ్యారేజ్ వర్కౌట్ అవ్వదు. అలాగా ప్రతి మనసులోనూ ఒక ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరంటూ ఉంటారా అండి చెప్పండి? ఉండరు. ప్రతి లైఫ్లోనూ ఏదో ఒకటి ఉంటుంది. కాకపోతే కొంతమందికి విజిబుల్గా ఉంటుంది, కొంతమందికి అది కనపడదు. కనపడిన వాళ్ళందరూ మనం ఏమనుకుంటాం తెలుసా, వాళ్ళు సంతోషంగానే కదా ఉన్నారు అంటారు. సంతోషంగా ఉండడానికి ప్రతి ఒక్కరు ట్రై చేస్తూ ఉంటారు, ఉండాలి కూడా. అది ఏ రిలీజియన్ చూసుకున్నా కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మాకు బైబిల్ ప్రకారంగా అయితే ఫిలిప్పియన్స్ 4:4 రిజాయిస్ ఇన్ ద లార్డ్, ఐ సే ఇట్ అగైన్, ఆల్వేస్ రిజాయిస్. అంటే సంతోషంగా ఉండడం ఫస్ట్ మన ప్రాధాన్యత ఇచ్చుకోవాలి. అప్పుడు ఎవ్రీథింగ్ ఫాల్ ఇన్ టు ప్లేసెస్ అనేది నా ఉద్దేశం. కానండి ఇంత చెప్తున్నా కానీ ఇది నాకు తెలియడానికి చాలా 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 టైం పట్టింది. ఇప్పుడు ఏంటంటే 40 years తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే ధైర్యం వచ్చేది.